నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం చూస్తున్నాం కరోనాతో అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. రోజు రోజుకు కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోవడం దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఒకటి మనకు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అదేంటంటే కరోనాకు ప్లాస్మా థెరపీతో కరోనాను కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు అన్నది వినిపిస్తున్నాయి. రకరకాలుగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? అది కరోనాను ఎంతవరకు నయం చేయగలుగుతుంది? అది సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇవాళ చర్చా కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమన గారు, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్. నమస్కారం అండి, చర్చకు స్వాగతం. అలాగే మనతో పాటు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మెడికల్ ఆంకాలజిస్ట్. అలాగే చాలా దీనికి సంబంధించి ఇంకా చాలా వివరాలు తెలియజేయడానికి ఉన్నారు. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు నేను చెప్పిన విధంగా కరోనాకు సంబంధించి రోజు రోజుకు కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్న కొద్దీ జనాలలో ఒక రకమైన భయం. ఫస్ట్లో పర్వాలేదు, కొంచెం మనం మేనేజ్ చేసుకోగలుగుతాం, త్వరగానే లాక్డౌన్ చేశాం కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్న కొద్దీ ప్రజలలో న్యూస్ ఎక్కువగా ఇంట్లోనే ఉండి క్వారంటైన్, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి రెగ్యులర్గా న్యూస్ వాచ్ చేసి భయం అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. ఈ కరోనా ఎందుకు వేరే డిసీజెస్ కంటే చాలా ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అంటారు? సార్స్ గ్రూప్కి చెందిన అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రెస్పిరేటరీ డిసీజెస్ కాజ్ చేసేటటువంటి వైరస్ గ్రూపే. కానీ ఈ మధ్య మనం కూడా చూసాము, రోడ్ల మీద మన తెలంగాణ పోలీసులు ఒకలాంటి హెల్మెట్ పెట్టుకుని దానిపైన స్పైక్స్తో వచ్చారు. ఆ స్పైక్స్ అనేవే ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాయి ఇప్పుడు. అవి మిగతా సార్స్ వైరస్ కంటే కూడా ఇవి మోర్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది హోస్ట్ సెల్ హ్యూమన్ సెల్కి తొందరగా అటాచ్ అయిపోవటం, దాంట్లో అది కన్వర్టింగ్ ఎంజైమ్ అనే దాన్ని రిలీజ్ చేయటం వల్ల ఇట్ క్రియేట్స్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ హ్యూమన్ సెల్. ఇన్స్టెడ్ ఆఫ్ రెప్లికేటింగ్ ద వైరల్ ఆర్ఎన్ఏ, మన దాని బదులు ఇట్ creates confusion and it makes our human cell to propagate the viral RNAs. Okay. So దానివల్ల ర్యాపిడ్గా గ్రోత్ అనేది వైరల్ది హ్యూమన్ బాడీలో పెరుగుతానికి అవకాశం ఉంటుంది. అదే డిఫికల్టీగా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు ఉన్నటువంటి సార్స్లో ఉన్నటువంటి 3 types ఆఫ్ యాంటీబాడీస్ కూడా ఈ స్పైక్స్ని న్యూట్రలైజ్ చేయలేకపోతుంది, ఈ ప్రోటీన్ని. దానివల్ల ఇంతకుముందు ఉన్నటువంటి మెడిసిన్స్ కానివ్వండి, యాంటీబాడీ ట్రీట్మెంట్ ఏదైనా కానీ దీనికి సక్సెస్ఫుల్గా లేదు. సో ఇప్పుడు ట్రయల్స్ అన్నీ కూడా ఆ స్పైక్లో ఉన్నటువంటి ఆ ఎంజైమ్ని, ప్రోటీన్ ఏదైతే డిస్ట్రాయ్ చేయగలుగుతుందో అదే ఎఫెక్టివ్గా ఇప్పుడు ఉన్న COVID-19కి ఎఫెక్టివ్ థెరపీ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీని గురించే ట్రయల్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, సురేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు కరోనాతో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో, అలాగే క్వారంటైన్లో ఉంటూ ఉన్నారో, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎలా జరుగుతుంది వాళ్ళకి అని అంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత అంటే ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చిన ఈ 14 రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళకి? ఈ కరోనా ఇన్ఫెక్షన్ అన్నదాన్ని మనం 4 భాగాలకి విభజించి చూద్దాము. మొట్టమొదటిది ఎర్లీ ఇన్ఫెక్షన్, అంటే థ్రోట్లో ఉండి థ్రోట్ ఇన్ఫెక్షన్ కింద ఉన్న టైం పీరియడ్ ఒకటి. రెండోది ఇన్వేజన్ ఇంటూ ది లంగ్స్. మూడోది లేట్ ఇన్ఫెక్షన్. నాలుగోది ఎక్స్ట్రీమ్ సైటోకైన్ స్టార్మ్ అని చెప్పంటమాట. దీన్ని ఇలా 4 భాగాల కింద విభజించుకుంటే, ఒక్కసారి వైరస్ గొంతులోకి వచ్చినప్పుడు పేషెంట్కి తెలియదు. సింపుల్గా కొద్దిగా గొంతు నొప్పి రావడం, పొడి దగ్గు రావడం లాంటివి జరుగుతాయి. సాధారణంగా ఇది ఇంట్లోనే జరిగిపోతుంది. సాధారణంగా డాక్టర్ సలహా కూడా తీసుకోకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫేజ్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వం. ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత తగ్గకపోతే, లేదు కాంటాక్ట్ ఉన్నారు అని చెప్పి అనుమానం వస్తే వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆ యాంటీబాడీ ర్యాపిడ్ టెస్ట్ కానీ, లేకపోతే నాజల్ స్వాబ్ నుంచి కానీ, లేకపోతే థ్రోట్ స్వాబ్ నుంచి కానీ పరీక్ష చేస్తారు. ఒకవేళ కరోనా అని తెలిస్తే దాన్ని అక్కడ 2 కింద క్లాసిఫై అవుతారు. సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, ఊపిరితిత్తులకు సంబంధించినంత వరకు సిమ్టమ్స్ లేవు, వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు. ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వరు. సిమ్టమ్స్ ఉన్నాయి, ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మళ్ళీ 2 కేటగిరీస్ కింద చూసుకున్నారు, హై రిస్క్ అని, లో రిస్క్ అని చెప్పండి. లో రిస్క్ వాళ్ళకి మళ్ళీ ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వరు, సిమ్టమ్ కేర్ అంటే దగ్గుకి దగ్గు మందు, కఫ్ సిరప్ లాంటివి వేస్తూ ఉంటారు. ఒకవేళ హై రిస్క్ కేసెస్ ఉన్నారు, ఈ హై రిస్క్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ICMR కొలాబరేషన్ తోటి కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ అలాంగ్ విత్ ఎజిథ్రోమైసిన్ అండ్ సపోర్టివ్ కేర్ ఇమ్మని చెప్పండి. అవి వాళ్ళకి ఇస్తారు. ఒక్కసారి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కుదరదు. ఎందుకంటే సైటోకైన్స్ చాలా వచ్చేసి ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్, ఒక జిగురు లాంటి పదార్థం ఊపిరితిత్తుల లోపల నిండిపోతుంది. అలా నిండిపోయినప్పుడు గాలి వెళ్ళదు,
శరీరంలోకి, ఆక్సిజన్ అన్నది అందదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంటిలేటర్ మీద పెట్టి వెంటిలేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది వేరియస్ ఫేజెస్ ఆఫ్ ది డిసీజెస్లో అకార్డింగ్ టు ది సిమ్టమ్స్ అన్నవి మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ సివియర్గా వెళ్ళిపోయారు, పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు ఎక్స్పెరిమెంటల్ థెరపీస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి ప్లాస్మా థెరపీస్ అని చెప్పిన కానీ కొత్త మందులు కానీ ఇవన్నీ ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటి, ఎక్స్పోజర్ నేను అయ్యాను, నాకు ఉందో లేదో తెలియదు. అప్పుడు నేను వెళ్ళి వాలంటరీగా చెప్పాను, డాక్టర్ గారు నాకు తెలిసి మా పక్కింటి వాళ్ళకి సార్స్ ఉంది, నేను వాళ్ళు టచ్ చేసిన వస్తువు నేను కూడా టచ్ చేస్తాను, నాకు రిస్క్ ఉందా? డాక్టర్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ 60% మాత్రమే యాక్యురేట్, అంతకన్నా ఎక్కువ యాక్యురేట్ కాదు. కానీ 14 రోజులు ఎప్పుడైనా రోగం రావచ్చు. కాబట్టి ఎందుకైనా మంచిది బాబు, నువ్వు ఒక 14 రోజుల పాటు ఉండిపో, ఈ 14 రోజుల్లో నీకు ఏ రోగ లక్షణాలు కనిపించకపోతే ఖచ్చితంగా నీకు సోకలేదు, అది రిట్రోస్పెక్టివ్గా తెలుస్తుంది మనకి. సో ఈ రకంగా ఉండే విధానాన్ని మనం క్వారంటైనింగ్ సిస్టమ్ అంటాం. ఓకే. సో అయితే ట్రీట్మెంట్ కానీ లేకపోతే క్వారంటైనింగ్ కానీ బేస్డ్ అపాన్ వాట్ ద పేషెంట్ టెల్స్ అస్, దాన్ని బట్టి నిర్ణయం అన్నది జరుగుతుంది. సుమన గారు, ఇప్పుడు బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ వైరస్ ఒకలాంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు. అంటే మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఏ పార్ట్ మీద మెయిన్గా అటాక్ చేస్తుంది? ఫస్ట్ సార్ ఇప్పుడు చెప్పినట్టు థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి అసలు మన మౌత్ నుంచి ఎంటర్ అవుతుందని చెప్తున్నారు కదా. అలా వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బ్లడ్ సెల్స్ మీద అటాక్ చేసి వెంటనే అంటే మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే సివియారిటీ ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది బాడీలో? బ్లడ్ సెల్స్ని కాదండి, అది హోస్ట్ అదర్ టిష్యూ సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. స్లోగా అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మెయిన్గా రెస్పిరేటరీ సిస్టమ్ మీద బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే చివరి వరకు కూడా వాళ్ళు అంటే 80% ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యి ఆ మినిమమ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వాటిని కనుక మినిమైజ్ చేసుకోగలిగితే అంటే మన సెల్ఫ్ దాన్ని ఏమంటారు హైజీన్ కండిషన్స్ కానివ్వండి, డైట్ ప్యాటర్న్స్ కానివ్వండి చేంజ్ చేసుకుని తీసుకోగలిగితే 80% కేసెస్ నార్మల్గానే క్యూర్ అయిపోతున్నారు. సో అదర్ 20%లో ఏమవుతుందంటే దాంట్లో కూడా ఇప్పుడు ఆ ఎక్మో కానివ్వండి వెంటిలేటర్ సపోర్ట్ వెళ్ళేది నాకు తెలిసి డాక్టర్ గారు 1 to 2% కేసెస్ అనే రిపోర్టింగ్ ఉంది. సో మిగతావి మాత్రం ఆ ఎజిత్రోమైసిన్ అని అంటే వీళ్ళందరికీ కూడా ఏంటంటే వేరే లైక్ డయాబెటీస్ కానివ్వండి, వేరే రెస్పిరేటరీ న్యూమోనియాస్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ లేకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఆ మిగతా 19%లోనే ఉండిపోతున్నారు, ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. ఆ 1%ని మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ 1% కేటగిరీలోకి మనకున్న ఇండియన్ పాపులేషన్లోకి వెళ్తేనే మనకి ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీ సరిపోదు అనే దాంట్లో మనం ఇవన్నీ కూడా మనం ముందే ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ 1%కి ప్లాస్మా థెరపీ అనే దానికే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే. ఈ ఐసోలేషన్కి ఏంటి, క్వారంటైన్కి ఏంటి తేడా? క్వారంటైన్ అంటే నాకు రోగ లక్షణాలు లేవు కానీ నేను సాస్కి ఎక్స్పోజర్ అయ్యానని చెప్పిన అనుమానం ఉంది, కాబట్టి రోగ లక్షణాలు బయటపడేదాకా నన్ను పక్కన ఉంచుతారు, దాన్ని క్వారంటైనింగ్ అంటాం. ఓకే. నాకు ఆల్రెడీ రోగం ఉంది కానీ ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ నేను పొటెన్షియల్గా పక్క వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయగలను. కాబట్టి అలాంటి పేషెంట్స్ని మిగతా పేషెంట్స్కి సంబంధం లేకుండా ఒక వార్డులో ఉంచుతారు. ఇప్పుడు ఈ ఐసోలేషన్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ ఐసోలేషన్ ఉంటాయండి. ఇప్పుడు మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో కూడా మనకు వైరస్ వస్తుంది అనుకోండి, వాళ్ళని ఒక సపరేట్ రూమ్లో ఉంచేసి ఒక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. అంటే ఏంటి అంటే నా బ్రీత్ అవుట్ నుంచి నా ఎయిర్ నా నోటి నుంచి వచ్చే ఎయిర్ కూడా ఆ ఏసీ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మిగతా పక్క పేషెంట్స్కి అది ఇట్ విల్ సక్ ద ఎయిర్. సో కాబట్టి ఆ పొరపాటు కూడా యాక్సిడెంటల్ స్ప్రెడ్ జరగదు అనమాట. గ్రేడెడ్ ఉంటాయి అన్నమాట ఐసోలేషన్లో కూడా. సో బ్యారియర్ నర్సింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనంతా మనం పీపీఈ అని కూడా ఇప్పుడు దాన్ని వాడుతున్నారు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని కానీ పర్సనల్ ప్రొటెక్షన్ గేర్ అని కానీ పదాలు వాడుతున్నారు. సో ఇవి ఎంతవరకు మనకి ఇన్ఫెక్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి అంతవరకు ఆ పేషెంట్ని దూరంగా ఉంచుతుంది అన్నమాట. దాన్ని ఐసోలేషన్ అంటామండి. క్వారంటైనింగ్ అంటే రోగ లక్షణాలు లేవు, ఎక్స్పోజర్ ఇందులో అనుమానం ఉంది. ఆ రెండింటికి ఒక స్థూలంగా మనం చూసుకుంటే ఉన్న తేడా అనమాట.
ఓకే. సుమన్ గారు, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు క్వారంటైన్లో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏమేం మెడిసిన్స్ వాడుతున్నారు కరోనాకి సంబంధించి అని. సో అది జస్ట్ ఒక కాఫ్కి సంబంధించి అలా మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి కరోనా లక్షణాలు తక్కువ అవుతున్నాయి, కానీ డైరెక్ట్ మెడిసిన్ అయితే లేదు కరోనాకి. సో ఈ ప్లాస్మా థెరపీ ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది, ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ఏం చేయొచ్చు దాని ద్వారా కరోనా? అంటే ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండి, ఇప్పుడు న్యూ టెక్నిక్ అయితే కాదు ప్లాస్మా థెరపీ అనేది. ఓకే. ఇంతకుముందు వచ్చినటువంటి 1918లో ఉన్నటువంటి స్పానిష్ ఫ్లూ దగ్గర నుంచి ఎబోలా వైరస్ కానివ్వండి, 2003లో వచ్చినటువంటి సార్స్కి కూడా ఈ ప్లాస్మా థెరపీస్ వాడారు. ఈ స్పానిష్ ఫ్లూ వచ్చి రిజల్ట్ బాగానే ఉందన్నారు, ఎబోలాకి రిజల్ట్ లేదన్నారు, సార్స్కి రిజల్ట్ బాగానే ఉందన్నారు. కాకపోతే ఏంటంటే సార్స్లో ఏంటి అంటే 14 days బిఫోర్ ఇస్తే ట్రీట్మెంట్ పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ అయ్యారు అని, ఆఫ్టర్ ద ఇస్తే కొంచెం దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద సిమ్టమ్స్ అండ్ ఆల్ అని చెప్పారు. జనరల్గా ప్లాస్మా థెరపీ అనేది ఏం చేస్తారంటే ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో సిండ్రోమ్స్ కొన్ని, వాటి కోసం ఇమ్యునోగ్లోబులిన్స్ బదులు ఈ ఎక్స్చేంజ్ థెరపీస్ కానివ్వండి ప్లాస్మా థెరపీ అనేది వాడతారు. అవి చాలా ఇన్స్టిట్యూషన్స్లో రన్ అవుతానే ఉన్నాయండి ఆల్రెడీ. అంటే ఇప్పుడు కొత్తగా కనుక్కున్న టెక్నాలజీ అయితే కాదు అది థెరపీ అనేది. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ జామా అనేది అథెంటిక్ పబ్లికేషన్ అన్నమాట, ఈ మెడికల్కి సంబంధించింది. దాంట్లో ఒక స్టడీని పబ్లిష్ చేయగలిగారు. ఇది వుహాన్లో జరిగిన ఇన్సిడెంట్లో దే సెలెక్టెడ్ 5 cases అండి. దాంట్లో ఆ 5 casesలో ఒక లేడీ కూడా ఉన్నారు పేషెంట్. దాంట్లో మళ్ళీ ఆ ఉన్న 5 patientsలో ఒకరికి బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా ఉంది. అలాంటి కేసెస్లో వీళ్ళు ట్రయల్ కింద, అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, ఇంకా వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఆల్రెడీ దే ఆర్ ఆన్ వెంటిలేటర్, ఇంకా ట్రయల్ ఇంకా ఇది ఒక్కటే ఉంది థెరపీకి ఆప్షన్ అనుకున్న దానికి ఇది స్టార్ట్ చేశారు అనమాట. సో దాంట్లో 3 days లోపలే దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద బాడీ టెంపరేచర్, తగ్గిపోయింది. అవుట్ ఆఫ్ 5 4 peopleకి తగ్గింది అని. ఆ తర్వాత 4 peopleలో కూడా 12 days లోపల స్టార్టెడ్ రికవరింగ్. ఒక్కొక్క లైఫ్ సపోర్ట్ తీసేయటం, దానివల్ల రెస్పిరేటరీ సపోర్ట్ కూడా 12 days తర్వాత తీసేయటం, ఇవన్నీ జరిగినాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎలా సాచురేట్ లెవెల్స్ చూసుకోవటం, అట్లా అంతా స్లోగా ఒక్కొక్క లైఫ్ లైన్ని డిస్కార్డ్ తీసేసుకుంటూ వచ్చారు అనమాట. సో అల్టిమేట్గా 4 members డిశ్చార్జ్ అయ్యారు, ఒకళ్ళు ఇంకా దే ఆర్ స్టేబుల్ అన్నట్టుగా దే రిపోర్టెడ్. అలా ఇప్పుడు ఏంటి అంటే స్మాల్ గ్రూప్స్లోనే స్టడీస్ జరుగుతున్నాయండి. ఒక 10 patients కానివ్వండి, 5 patients, 4 patients. 4 patients గ్రూప్లో చేసిన స్టడీలో అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది. సో తనకు కూడా తగ్గింది అనేది ఉంది. ఇప్పుడు ట్రయల్స్ అనేవి ఏంటి అంటే డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రయల్స్లో ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ phase 2 ట్రయల్ దాంట్లో ఉన్నాము. ఈ ప్లాస్మా థెరపీ వచ్చేసి దీన్ని మళ్ళీ అగైన్ ICMR గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అండి. DCGI అని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు ఒక నార్మ్స్ ఇస్తారు, వీళ్ళిద్దరు నార్మ్స్తో పాటు చేయాలి. అండ్ ఇప్పుడు ఈ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పేషెంట్ 28 days లోపల మీకు RT-PCR అనే టెస్ట్లు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ PCR టెస్ట్లు 2 times నెగటివ్ రావాలండి పేషెంట్. 2 times. ఓకే. 2 times నెగటివ్ రావాలి. యాంటీబాడీస్ వాళ్ళ దాంట్లో ప్లాస్మాలో ఉన్నాయి అనేది మనకి అంటే ఎస్టిమేషన్ చేయటానికి కూడా మళ్ళీ టైం పడుతుంది. ఈలోపు మనకు అక్కడ ఎమర్జెన్సీ కేసు ఎలా ఉందో తెలియదు. అండ్ దీస్ పీపుల్ ఎవరైతే తగ్గిపోయి వెళ్ళారో వీళ్ళు దే హ్యావ్ టు, అంటే వాళ్ళు విల్లింగ్నెస్ అనేది మనకి యాక్సెప్టెన్సీ ఇవ్వాలి. డోనర్ యాక్సెప్టెన్సీ లేకుండా వీ కెనాట్ కలెక్ట్ ద ప్లాస్మా ఫ్రమ్ దెమ్. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నిటికీ కూడా మాకు నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ అని ఉంటుంది. ఆ నార్మల్ బ్లడ్ డొనేషన్కి ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయో వీటికి కూడా అదే గైడ్ లైన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ సిమ్టమ్స్ తగ్గిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత విల్ బీ ఏబుల్ టు కన్విన్స్ ద పేషెంట్ టు కమ్ అండ్ సపోర్ట్ ద అదర్ పర్సన్. పేషెంట్కి చేయాలా వద్దా, అది అతను చేయగలడా లేదా, బాడీ ఫిట్గా ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇఫ్ దే ఆర్ విల్లింగ్ అన్నీ కూడా చేయగలిగితే కనుక 600 to 800 ml వరకు మనం తీసుకోవచ్చండి డిపెండింగ్ ఆన్ ద డోనర్ బాడీ వెయిట్. ఓకే. ఓకే.
కాకపోతే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇతను ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తారు అనేది కొంచెం అది అనుమానంగా ఉంది నాకైతే. దాంతోపాటు కూడా మనం ఏంటి అంటే మళ్ళీ అన్ని టెస్టులు చేయాలండి. బ్లడ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమీ రాకుండా ఆ టెస్టులన్నీ కూడా చేయాలి. బట్ ఈ ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి బ్లడ్ లాస్ అనేది ఉండదు. సో ఓన్లీ ఆ మెషిన్స్ ఏంటంటే ఓన్లీ దే కలెక్ట్ ద ప్లాస్మా అండ్ రిటర్న్ వెళ్ళిపోతుంది బ్లడ్ అనేది. సో అలా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక వాళ్ళు మ్యాచ్ చేయగలిగితే, ఇఫ్ ద డోనర్స్ ఆర్ కన్విన్స్డ్, అదేంటి అంటే ఆ కలెక్ట్ చేసినటువంటి ప్లాస్మాని మనం 1 year వరకు స్టోర్ చేయొచ్చండి. దట్ అడ్వాంటేజ్ ఈస్ దేర్. 1 year వరకు స్టోర్ చేయొచ్చు. యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం అయితే 200 ml ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఈచ్ టైం పేషెంట్. అది మరి ఎన్నిసార్లు ఎన్ని స్ప్లిట్ డోసెస్లో ఇవ్వాలి, ఒకసారి ఇస్తే సరిపోతుందా లేదా అనేది మనకి ఫ్యూచర్ క్లినికల్ ట్రయల్స్లో తెలుస్తుంది అన్నమాట. బట్ ఈ బిఫోర్ ద కలెక్షన్ మాత్రం డోనర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎలా ఉంటాయి ప్లాస్మా థెరపీకి సంబంధించి? సో భారతదేశం వరకు చూసుకుంటే మనకి 13th of April నాడు మొట్టమొదటి అప్రూవల్ వచ్చింది. There is Apex body. Drug Control Journal of India is the Apex body, which will be supported by the other groups like ICMR, Indian Council of Medical Research. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది. అందులో ఈ పర్టికులర్ బ్రాంచ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. సో దిస్ ఇనిషియల్ ప్రపోజల్ కేమ్ ఫ్రమ్ చిత్ర ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ త్రివేంద్రం, కేరళ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం అంతా కూలంకషంగా పరిశీలించి ఓకే నిజంగా ఈ ప్లాస్మా థెరపీ మనకి పనిచేస్తుందా లేదా అనేది ఒక స్టాటిస్టికల్ మోడలింగ్ చేస్తారు. ఆ మోడలింగ్లో వాళ్ళు తెలిసిందంటే 226 మంది పేషెంట్స్కి ప్లాస్మా థెరపీ ఇచ్చి 226 మందికి ఇవ్వకుండా కంట్రోల్ గ్రూప్ అంటాం ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఇది బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు అని ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. ఈ ప్రోటోకాల్లో కొన్ని స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మేడం చెప్పినట్టుగానే వాళ్ళు సెట్ చేస్తారు అన్నమాట. 28 రోజులు దాటితే మన బాడీలో వైరస్ లేదు, 2 సార్లు ప్రూవ్ చేసుకోండి. యూ కాంట్ ట్రాన్స్మిట్ వైరస్, ఎక్స్ట్రా లోడ్ ఇచ్చే అవకాశం అయితే ఇది పద్ధతి కాదు కాబట్టి. రెండోది తగినంత యాంటీబాడీస్ ఉన్నాయి. ఇవి 2 చూసుకున్న తర్వాత డోనర్కి వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ 200 to 1000 ml ఇచ్చారు. రెసిపియంట్కి నాట్ లెస్ దాన్ 200 ml అని చెప్పారు. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజుల లోపుగా క్లినికల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వకపోతే రిపీట్ థెరపీ అనేది చేయొచ్చు అని చెప్పాను అనమాట. సో కరెంట్లీ హై డిసీజ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, ఢిల్లీ, ఆబ్వియస్లీ కేరళ ఈజ్ అ పైనీర్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఈ పర్టికులర్ ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపించారు. సో గత సుమారుగా 5-6 రోజులుగా ఈ కలెక్షన్ అన్నది వీటిని అడ్వర్టైజ్ చేయడం, పీపుల్ని ఎంకరేజ్ చేయడం టు డొనేట్ బ్లడ్. సో ఎవరైతే సిక్గా ఉన్నారన్నది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ మామూలుగా ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వరు ప్లాస్మా థెరపీ అన్నది. ఇప్పుడు సింపుల్గా ఈ రోజు నేను కోవిడ్ వచ్చింది అంటే ఇప్పుడు ఇచ్చాను అంటే వాళ్ళు కొద్దిగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ కనిపించాలి వాళ్ళకి, ఎక్స్రేస్లో కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్లో కానీ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడం కానీ ఇలా ఒక స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళకి ఈ పార్టిసిపేషన్కి ఎలిజిబిలిటీ ఇచ్చి వాళ్ళ ద్వారా చూద్దామని చెప్పని చూస్తున్నారు. వెరీ ఎర్లీ ఫేజెస్లో ఉన్నామండి మనం కూడా. సో దీని గురించి ఇంకా వివరాలు అన్నది నెక్స్ట్ 3 months లోపుగా మనకు తెలిసే అవకాశాలు లేవు. కానీ ఇందాక మేడం చెప్పినట్టుగా ఇది కొత్త పద్ధతి కాదు, ఇది మోర్ దెన్ సెంచురీ. ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ మాటల్లోనే చెప్తున్న, నా మాటలు కావవి. పోలియోలో కానీ, మీజిల్స్లో కానీ, మమ్స్లో కానీ వీటన్నిటిలోనూ కూడా ఇది ఆల్రెడీ ట్రై చేసి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ రెస్పిరేటరీ ఈ టైప్ ఆఫ్ వైరసెస్లో, ఇది మనం సార్స్ గ్రూప్ ఆఫ్ వైరసెస్లో దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్టింగ్ రిజల్ట్. ఎబోలాలో పనిచేయలేదు. ఓకే 2003లో సార్స్లో చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా అంటే ప్లాస్మా థెరపీ ఇచ్చిన వాళ్ళల్లో 1700 మందిలో చేస్తారు అప్పట్లో. దట్స్ ఎ వెరీ బిగ్ ట్రయల్. 12 మందికి మాత్రమే చనిపోయారు. తీసుకునే వాళ్ళలో 17% మంది, 12 మంది కాదు 12% మంది చనిపోయారు. ఇక్కడ 17 అంటే 5% సర్వైవల్ అడ్వాంటేజ్ అనేది చాలా పెద్దది. అక్యూట్ డిసీజెస్లో 5 కాపాడడం చాలా గొప్ప. సో ఇంకా బెటర్ చేయగలమా? సో వీటి మీద మనం ఇప్పుడు కొత్త ప్రోటోకాల్ ఈజ్ సపోజ్ టు వర్క్ ఇన్ ఏ మచ్ బెటర్ వే. ఓకే అదండి మేడం. ఈ కరోనా ఫస్ట్ మనకి ఎంటర్ అయినప్పుడు ఒకలాగా దాని రూపం,
మళ్ళీ ఇప్పుడు డేస్ చేంజ్ అవుతున్న కొద్దీ దాని స్ట్రక్చర్ కావచ్చు, దాని బిహేవియర్ కావచ్చు, చాలా రకాలుగా మారుతూ ఉంది అని అంటూ ఉన్నారు. అంటే మరి ఈ ప్లాస్మా థెరపీ అనేది ఈ మారుతున్న కరోనా వైరస్ మీద ఆల్రెడీ ఇంతకుముందు మనకి ప్లాస్మా థెరపీ తెలిసిందే అయినా కూడా ఇప్పుడు ఈ కరోనా మీద ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేయగలదు అని అనుకుంటున్నారు మీరు? అది మారటం అనేది అదే ఇందాక నేను చెప్పాను, ఆ స్పైక్స్లో ఉండేటటువంటి కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది. సో దానికి సంబంధించిన యాంటీబాడీసే అవి. సో డెఫినెట్గా ప్లాస్మా థెరపీ అనేది సమ్ రిజల్ట్ చూపిస్తుంది డెఫినెట్గా. అంటే ఆ వైరస్కి సంబంధించినటువంటి యాంటీబాడీసే కాబట్టి వేరే వైరస్కి సంబంధించినవి కాదు కదా అవి. సో ఏదైతే ఇప్పుడు COV2 ఉందో సార్స్వి, దానికి సంబంధించిన యాంటీబాడీసే కాబట్టి డెఫినెట్గా ఈ ట్రయల్ ప్రకారం సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. బట్ మిగతావి ఏంటి అంటే ఆ పేషెంట్స్కి మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ లేకుండా ఆల్రెడీ మిగతా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. సో వ్యాక్సిన్స్ కూడా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు. వ్యాక్సిన్స్ కూడా అంటే అది డిస్ట్రాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్లీ ఇట్ కెన్ నాట్ అటాచ్ టు ద హ్యూమన్ సెల్. అది ఉండటం వల్లే ఇట్ ఈస్ మోర్, అంటే మిగతా వాటన్నిటికంటే కూడా రెస్పిరేటరీ వైరస్ల కంటే దీనికి 10 to 20 times మోర్ లిథాలిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం అది డిస్ట్రాయ్ చేయాలన్నా కానీ వైరస్ని మెయిన్ అదే మనకి. సో దానివల్ల ఫామ్ అయ్యేటటువంటి యాంటీబాడీసే కాబట్టి నాకు అనిపించేది, నా నాలెడ్జ్ వరకు మాత్రం అది డెఫినెట్గా రిజల్ట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, సరే. మరి ఈ యాంటీబాడీస్ అనేవి ఒక మనిషికి కరోనా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత ఆ యాంటీబాడీస్లో ఉన్న ప్లాస్మాని మనం తీసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఎన్ని రోజుల వరకు ఉంటాయి? యాక్చువల్గా స్టోరేజ్ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. ప్రాపర్గా స్టోరేజ్ చేస్తే ఏడాది దాకా కూడా మనం ఆ యాంటీబాడీస్, అంటే స్టోరేజ్ కంటే ముందు కలెక్షన్ టైంలో అనేది వేరియబుల్గా ఉంటుందండి. నాట్ ఎవ్రీ వన్ విల్ ప్రొడ్యూస్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ యాంటీబాడీస్. కాబట్టి ICMR ప్రోటోకాల్లో కూడా కలెక్షన్కి ముందుగానే వాళ్ళకి ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, IgM ఎంత ఉంది, IgG ఎంత ఉంది, ఇది కనుక్కోవడం అనేది ఒక ప్రోటోకాల్ కింద ఉంది. ఒకవేళ ప్రతి మనిషి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలని లేదు. ఆల్మోస్ట్ 18 hours బ్యాక్ అనుకుంటా WHO చాలా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. అమ్మయ్య అనుకునే టైంలో ప్లాస్మా థెరపీ బాగుంటుంది కదా అనుకుంటే ద ఫ్రెంచ్ సైంటిస్ట్స్ హ్యావ్ టోల్డ్ దట్ దే ఆర్ నాట్ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్, దే ఆర్ లైక్ HIV యాంటీబాడీస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విచ్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ అని చెప్పని. బాగుందిరా అనుకునే సమయంలోనే మాకు మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ వచ్చి పడింది అనమాట. అంటే వీఆర్ లెర్నింగ్ బికాజ్ ఇట్ ఈస్ సో షార్ట్ పీరియడ్, దీనికి కంప్లీట్ నాలెడ్జ్ ఎవరికి లేదు. సో ఎవ్రీవన్ ఇన్ ది ఫీల్డ్ ఆర్ లెర్నింగ్ డే బై డే. ఓకే, కాన్ఫ్లిక్టింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమంది ఏంటి అంటే టూ ప్రీమెచ్యూర్గా రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు విచ్ మే నాట్ బి రైట్ మాట. సో ఈ యాంటీబాడీస్ ఏవైతే మనం క్లాసికల్గా మాట్లాడుకుంటున్నామో, సో ఇవి తగినంత క్వాంటిటీస్లో ఉంటే న్యూట్రలైజ్ చేస్తున్నాయి అన్నది బియాండ్ డౌట్. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం కానీ సందేహం కానీ లేదు. సో కాబట్టి ఆ క్వాంటిఫికేషన్ ఒక కట్ ఆఫ్ పెట్టుకుని దాన్ని అబౌట్ ట్రై చేసుకోవడం అన్నది ఈ రోజు మనకి తెలిసిన సైన్స్, దాన్నే మనం చేసుకోవాలి. తప్పిస్తే మనకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పి అనుకోవట్లేదు. సో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందండి. ఈ వైరస్లో యాంటీబాడీ అన్నది 100% ఇమ్యూన్ మెకానిజం కాదు. అది మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వైరస్ని న్యూట్రలైజ్ చేయడానికి మన బాడీలో ఇంటర్ఫెరాన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, T cells వచ్చి వైరస్ని చంపేయాలి. సో ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీని మనం క్లాసిఫై చేసుకుందాం. సపోజ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, నేను నా శరీరంలోకి ప్రవేశించే శత్రువుని గుర్తించి చంపాలి. ఇప్పుడు నేనంటూ ఉన్నాను అంటే నా ప్రతి కణంలోనూ ఒక స్పెసిఫిక్ సిగ్నేచర్ ఉంటుంది, అది నాది అని తెలుసుకోవడం కోసం. నాది కానిది ఏదైనా ఉంటే మొట్టమొదటి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటారు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని దాని వేరే పేరు. అవి వస్తాయి, వచ్చి ఫస్ట్ చూసుకుంటాయి ఈ వైరస్లో సురేష్కి సంబంధించిన సిగ్నేచర్ లేదు, ఓకే అది శత్రువు, దాన్ని చంపేద్దాం అనుకుంటాయి. అలా ఒక యాంటీజెన్ తయారు చేసి ఆ యాంటీజెన్ని మొత్తం ఇమ్యూన్ సిస్టమ్కి ప్రజెంట్ చేస్తాయి. చేసిన తర్వాత ఏమవుతుంది, ఓకే ఇది వైరస్ వచ్చింది, దీన్ని మనం చంపాలి. ఎలా చంపాలి, రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. మొట్టమొదటి మెకానిజం ఏంటంటే యాంటీబాడీని తయారు చేయడం, స్టాండర్డ్ ఓల్డ్ టెక్నిక్ మాట, మన బాడీలో ఫస్ట్ పుట్టుకతో వచ్చింది. సో ఈ యాంటీబాడీని తయారు చేస్తాయి, ఈ యాంటీజెన్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేస్తే యాంటీబాడీస్, దీన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. అలా కాకుండా డైరెక్ట్గా వైరస్ని తినేసేటటువంటి కొన్ని ఉంటాయి, ఎంగల్ఫింగ్ సెల్స్.
కొన్ని ఏంటి అంటే కొన్ని కెమికల్స్ తయారు చేస్తాయి. ఆ కెమికల్స్ని వైరస్ మీద పడిపోయి ఆ వైరస్ని చంపడానికి ట్రై చేస్తాయి. కొన్ని కాంప్లిమెంట్ మెటీరియల్ అంటే ఒక చిన్న రంధ్రం లాంటిది వైరస్లో పెట్టి అందులో ఉన్న మెటీరియల్ లీక్ చేసి చంపడానికి ట్రై చేస్తాయి. ఇలా మన బాడీ కొన్ని పదుల రకాలుగా అనేక రకాలుగా వైరస్ని కంట్రోల్ చేయడానికి ఏది పని చేస్తుందో మనకు తెలియదు కదా. సో యూ ట్రై ఆల్ ది మెథడ్స్ మాట. కొన్ని సైటోకైన్స్ని రిలీజ్ చేస్తుంది. యాక్చువల్ ప్రాబ్లం మనకి ఈరోజు వైరస్ కన్నా ఎక్కువగా ఈ వైరస్కి ఓవర్ రియాక్టింగే అసలు ప్రాబ్లం అండి ఇప్పుడు. సో ఇప్పుడు చిన్న వైరస్ ఉంది, దాన్ని చంపడం కోసం ఒక 10 లీటర్ల ఒక కెమికల్ పోసేసాను. ఓకే, వైరస్ అయితే పోయింది కానీ ఆ కెమికల్ లంగ్ని డ్యామేజ్ చేసేస్తాం. సో ఆ ARDS అనేది ఓవర్ రియాక్షన్ ఆఫ్ ది సైటోకైన్స్ మూలంగా వస్తుంది అన్నది ఒక స్ట్రాంగ్ హైపోథిసిస్ అండి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏం చేయదు. అది యాక్చువల్గా మనం ఇప్పుడు ఫస్ట్ మలేరియా కోసం కనుక్కున్నారు, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఇమ్యూనిటీని ఒక లెవెల్ దాటకుండా అది సీల్ చేసేస్తుంది. ఇప్పుడు బస్సులో స్పీడ్ వెళ్ళకుండా 80 దగ్గర ఎట్లాగైతే మనకి చేస్తారో, సో దట్ యూ రిడ్యూస్ ది యాక్సిడెంట్స్. స్పీడ్ వెళ్ళాలి కానీ లిమిట్ దాటకూడదు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అదే రకంగా ఏంటంటే ఇమ్యూనిటీ ఎంతకన్నా నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు అని చెప్తుంది. హైడ్రాక్సిక్లోరోక్విన్ వైరస్ మీద పనిచేయదండి. ఇట్ యాక్ట్స్ ఆన్ ది ఇమ్యూనిటీ టు రెగ్యులేట్ సో దట్ వైరస్ మన బాడీ చంపుతుంది కానీ మన ఇమ్యూనిటీ మనం చంపకుండా చూస్తుంది. సో కాబట్టి ఈ మందుని ప్రొఫైలాక్టిక్గా ఇప్పుడు మేము డాక్టర్లు ఉన్నాం, మేము సర్వ్ చేస్తున్నాం కోవిడ్ పేషెంట్కి. పొరపాటు నాకు వచ్చినా సరే కూడా నాకు ఎక్స్ట్రా రియాక్షన్ రాకుండా ఉండడం కోసం చెప్పని ప్రతి డాక్టర్కి ఇస్తున్నారు ప్రపంచంలో. వారానికి ఒక రోజు చేసుకోమని చెప్తున్నారు లిమిటెడ్గా. లిమిట్ దాటితే మళ్ళీ దానికి గుండె మీద దుష్ప్రభావాలు ఉంటాయి మళ్ళీ. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు దాట్. సో ఈ యాంటీబాడీ ఒక్కటే మనం వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోవడానికి లేదు. మనకి అన్నీ పని చేయాలి, ఒక సమిష్టి కృషి, ఒక టీం వర్క్. దాని ద్వారానే మాత్రమే మనం వైరస్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా కొద్దిగా అత్యుత్సాహం చూపించింది అనుకోండి, అది లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ యాంటీబాడీస్ ఇవ్వడం మూలంగా మిగతావి కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు న్యూట్రలైజ్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే అదొక్కటే పరమావధి దాని మూలంగానే క్యూర్ అవుతుందని చెప్పలేం. అది అలాంగ్ విత్ అడ్జంక్ట్ థెరపీస్, కొన్ని యాంటీవైరల్స్ వాడుతున్నారు, కొన్ని హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నారు, అన్ని కలిసికట్టుగా ఇట్ ఇస్ కాక్టైల్ థెరపీ దట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అన్నమాట. ఓకే ఓకే మేడం, మీరు ఇంతకుముందు చెప్తూ పర్సన్ వెయిట్ని బట్టి ఇంత ప్లాస్మా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కదా. అంటే ఆ పర్సన్కి కరోనా వచ్చింది, అలా కాకుండా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నా కూడా మనం ప్లాస్మా తీసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చా? లేదు అంటే ప్లాస్మా కలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పర్సన్కి ఉండాల్సిన ఏంటి క్వాలిటీస్ ఏంటి, ఎలా ఎలిజిబిలిటీ క్రైటీరియా గైడ్ లైన్స్ ఉన్నాయండి ఆల్రెడీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్కి సంబంధించినవి. సో బాడీ వెయిట్, హైపర్ టెన్షన్ అనేది, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉండకూడదు, అట్లాగే వేరే డిసీజెస్ అంటే ఈ ఆల్రెడీ వీళ్ళకి వచ్చేసింది ట్రావెల్ హిస్టరీ, ఇట్లాంటివన్నీ మనం ఏం తీసుకోలేం వీళ్ళ దాంట్లో, ఆల్రెడీ దే ఆర్ కోవిడ్ పాజిటివ్. సో ఇవి కాకుండా ఏంటంటే వాళ్ళకి మామూలుగా బ్లడ్ డోనర్కి ఎలా అయితే జనరల్ బ్లడ్ డోనర్కి మనం టెస్ట్ చేస్తామో అలాంటివన్నీ హెపటైటిస్ A, B, C, అట్లాగే ఈ HIV ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఆ ఎలిజిబిలిటీ అంతా బాగానే ఉంటాయి కనుక సో వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీ రీప్లేస్మెంట్ వాళ్ళకి బాడీ నీడ్స్, క్రిస్టలాయిడ్స్, ఆల్బుమిన్స్ ఇవ్వటం కానీ, బికాజ్ ప్రోటీన్స్ అన్నీ నథింగ్ బట్ ప్లాస్మాలో ఇవన్నీ కూడా ప్రోటీన్సే అండి. సో దాన్ని మళ్ళీ ఇచ్చిన డోనర్కి ఎవరికైతే అతను ఆల్రెడీ సఫర్ అయి ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆల్బుమిన్ యాడ్ చేసి ఇవ్వటం కానీ, క్రిస్టలాయిడ్ వాళ్ళకి రీప్లేస్మెంట్, ఆ వాల్యూమ్ ఏదైతే కలెక్ట్ చేసామో ఆ వాల్యూమ్ని రీప్లేస్ చేయగలగాలి మనం. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాళ్ళు ఇంతకుముందు ఎలా అయితే డెంగీ సీజన్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఇచ్చేసామో అలాగే ఇప్పుడు కూడా ఈ COVID-19కి మనం ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు. సో ఇండివిజువల్ బ్లడ్ బ్యాంక్స్, స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్స్, దే కాంట్ డూ ద ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ICMRలో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, DCGI అప్రూవల్ కావాలి. ఆ క్లినికల్ ట్రయల్ కింద మీరు వెళ్తేనే, ఇప్పటి వరకు నాకు తెలిసి 20 ఆర్గనైజేషన్స్ మాత్రమే అప్లై చేసినాయి అవి. సో ఎందుకంటే క్లినికల్ ట్రయల్ అన్నప్పుడు పేషెంట్కి, డోనర్కి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఆర్గనైజేషన్ షుడ్ బేర్ ద కాస్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా.
అవి ఇండివిజువల్గా రన్ చేసే బ్లడ్ బ్యాంక్స్కి ఎలిజిబిలిటీ లేదండి, స్టాండ్ అలోన్ బ్లడ్ బ్యాంక్స్కి. సో ఓన్లీ థింగ్ ఈజ్ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకెవరు ఫెరిసిస్ ప్లేట్లెట్స్ చేసే మెషిన్స్ కనుక ఉంటే కనుక ఆ సేమ్ మెషిన్సే ఫెరిసిస్ మెషిన్సే అవి. ఓన్లీ దే వీ హ్యావ్ టు చేంజ్ ద ప్రోటోకాల్స్, ఆ కిట్స్ వేరేగా ఉంటాయి. ఆ మెషిన్స్ మేము గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ ఆ మెషిన్స్ కొనకుండా అట్లీస్ట్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ట్రయల్లో పార్టిసిపేట్ చేయాలనుకునే ఆర్గనైజేషన్స్కి వాళ్ళు పెట్టుకుని ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్కి చేయడానికి వీలవుతుంది అంతే. ఒక మనిషి నుంచి తీసుకున్న ప్లాస్మాతో ఎంతమంది కరోనా ఎఫెక్టెడ్, చాలా సీరియస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ చేయొచ్చు అని చెప్పడం జరిగింది మీరు ఇందాక. ఒక మనిషి తీసుకున్న ప్లాస్మాతో ఎంతమందిని క్యూర్ చేయొచ్చు అంటారు? ప్రశ్నకి సమాధానం మనం రెండు కింద స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఒకటి ఇచ్చే వ్యక్తి సరి అయినటువంటి యాంటీబాడీస్ మంచి ఫిట్గా ఉన్నారు, ఇమ్యూనిటీ వైజ్ ఫిజికల్ కాదని చెప్పి చక్కటి యాంటీబాడీస్ తయారయ్యాయి, అతను బ్లడ్ డొనేషన్ కూడా ఫిట్గా ఉన్నాడు, 1 లీటర్ దాకా ప్లాస్మా ఇచ్చాడు, దట్ ఈస్ మాక్సిమం అలౌడ్ యాజ్ పర్ దిస్ 200 ml అన్న దాంట్లో, ఎందుకంటే అతను చాలా మంచి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి 200 ml ఇస్ ఇనఫ్ టు కంట్రోల్ ది ఇన్ఫెక్షన్ ఇన్ ది కోవిడ్ పేషెంట్. అంటే 5 చేసుకోవచ్చు, అది బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియో అతను 200 ml కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాడు, అతనిలోనే యాంటీబాడీ సరిగ్గా తయారవ్వలేదు. సో అలాంటప్పుడు అతనితో పాటు వేరే వాళ్ళ ప్లాస్మా కూడా కలిపి ఇవ్వాలి, అంటే నాట్ ఈవెన్ లెస్ దాన్ 1 పేషెంట్ అవుతారు. సో ఇది ఇంత వేరియబిలిటీ, ఎందుకంటే హ్యూమన్ టు హ్యూమన్ అన్నది మ్యాథమెటికల్గా వెళ్ళదు. బయాలజీ ఈజ్ ఎంటైర్లీ ఏ వెరీ స్ట్రేంజ్ ఈక్వేషన్ అన్నమాట, మనకి అర్థం కాదు పొట్టను ఎట్లా చేస్తూ ఉన్నది. సో ఈ బెస్ట్ కేస్ సినారియో 5, వర్స్ట్ కేస్ సినారియో 1 అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు తీసుకున్న ప్లాస్మా అంతా కూడా మనకు పనికొస్తుందా ఒకటి, ఇంకొకటి ఈ ఎఫెక్ట్ అయిన పర్సన్స్ కి మనం ప్లాస్మాతో థెరపీ చేసేటప్పుడు అది ఎంతవరకు సూటబుల్ అనేది కూడా మళ్ళీ చెక్ చేసుకుంటారు కదా. అది చేయాలి, ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అది ఎప్పుడు కూడా ప్లాస్మా అనేది కంపాటబిలిటీ చేసే ఇవ్వాలి అంటే సేమ్ గ్రూప్ అది. ఇప్పుడు అందుకే ఇందాక అన్నాను నేను, డోనర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేది. సో ఫస్ట్ పేషెంట్ మనం ఏదైతే ట్రయల్లో ఉంచామో ఆ పేషెంట్ ఏ గ్రూప్ అయితే మనం ఆ డోనర్ కూడా తగిన కన్వల్సెంట్స్ ప్లాస్మా కలెక్ట్ చేయాలన్న అతను కూడా ఏ గ్రూప్కి సంబంధించిన అతనే ఉంటారు. సో ఇక్కడ యూనివర్సల్ ప్లాస్మా డోనర్ వచ్చి ఏబీ కింద తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఏబీ. ఏ గ్రూప్ లేదనుకోండి ఏబీ తీసుకోవచ్చు, అలాగే ఓ గ్రూప్ దొరకట్లేదు ఎవరు అంటే ఏబీ వాళ్ళని తీసుకో. సో అందుకని ఇప్పుడు 1 year వరకు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఈ యాంటీబాడీ టైటర్స్ కనుక బాగా ఉంటే సో ఆల్ గ్రూప్స్ కలెక్ట్ చేసి పెట్టేసి ర్యాండమ్ ట్రయల్ కింద కూడా వాళ్ళు ఫేస్ ట్రయల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ ది థెరపీ ప్రస్తుతానికి ఐసీఎంఆర్లో కన్సిడరేషన్లో ఉందండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే డోనర్స్ ఇచ్చేస్తారో యాంటీబాడీ టైటర్స్ బియాండ్ ఏ పాయింట్ ఉందనుకోండి, హైపర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ HIG అంటారండి దీన్ని. హైపర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ప్లాస్మా మొత్తం తీసుకోం, ప్లాస్మాలో యాంటీబాడీస్ని మాత్రమే ఫ్రాక్షనైజేషన్ చేసేటటువంటి టెక్నాలజీ ఇండియాలో కూడా ఉంది మనకి. సో కేవలం IgGని మనం తీసుకుని దాన్ని ఒక చిన్న ఇంజెక్షన్ 10 ml ఇంజెక్షన్లో పెట్టుకుంటాం, అది స్టోర్ చేసుకోవచ్చు, ఏడాది పాటు హ్యాపీగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాలంటరీ డోనర్స్ ఎక్కువగా ఉన్నారు, ఇప్పుడు ఒక 10,000 మంది పేషెంట్స్ 16,000 మంది పేషెంట్స్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే, సుమారుగా ఒక 3,000 మంది ఎంతో రికవర్ అయిపోయి ఉన్నారు. 3,000 మందిలో ఒక 1,000 మంది ఓకే అన్నారు అనుకోండి, ఆ 1,000 మంది దగ్గర నుంచి తీసుకుంటే ఒక 5,000 మందికి మనం ట్రీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు డొనేట్ చేస్తారు అనుకోండి ప్లాస్మా, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. IgG చాలా కాలం ఉంటుంది మన బాడీలో. ఓకే, సో కాబట్టి ఇది యాక్చువల్గా హెపటైటిస్ B అనే రోగంలో ప్రయోగాత్మకంగా చేశారు. ఈ రోజుకి అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ కూడా. అంటే ఇప్పుడు హెపటైటిస్ B వచ్చింది పేషెంట్కి, వ్యాక్సినేషన్ వెయ్యాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చంపేస్తుంది, లేదంటే ఏదో నేను ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలి, అప్పుడు ఈ యాంటీ హెపటైటిస్ B హైపర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నది ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని రోగాలకు చేస్తున్నారు. అదే రకంగా ఇది కూడా చేయగలం అన్నది మా గట్టి నమ్మకం. 18 గంటల ముందర దాకా ఆ WHO కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇవ్వక మునుపు దాకా మేము దీన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం అన్నమాట. ఈ రోజు కూడా వీ ఫీల్ వీ నీడ్ టు గో త్రూ ది పేపర్. అసలు WHO దేని చూసి అన్నది ఇంకా పబ్లిష్ అవ్వలేదు, బయటికి ఒక స్టేట్మెంట్ మాత్రమే వచ్చింది. చూసిన తర్వాత మనకి ఇంకా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి, స్టేట్మెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ యాంటీబాడీ టైటర్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్లేట్లెట్ డోనర్స్లో కూడా మనం మినిమం 2 lakhs అనేది చూసుకుంటాము. ఊరికే 200 వాల్యూమ్ ఇచ్చినా కానీ అది ఉపయోగపడదండి. అక్కడ మీ యాంటీబాడీ టైటర్ ఈజ్ ఇంపార్టెంట్.
అది ఉంటే కనుక మనం ఏదైనా చేయటానికి అవకాశం ఊరికే 200 ml ప్లాస్మా ఉంది కాబట్టి ఇచ్చేసాము అన్నా కానీ ఉపయోగం ఏమి ఉండదు అక్కడ. ఐజీజీ అనేది ఎంతవరకు ఉంది అనేది. ఈ ప్లాస్మా తీసుకుంటే బాగుంటుంది కరోనా వైరస్కి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఇంతకుముందు చెప్పారు పేషెంట్ కూడా దానికి తన ఒపీనియన్ తీసుకోవాలి, అలాగే వాళ్ళ అటెండెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని. మామూలు రక్తం లాగానే ప్లాస్మా కూడా అది పెద్ద వేరియేషన్ ఏం లేదు. కొంతమందికి దాని గురించి అవగాహన ఉంది కాబట్టి ఒప్పుకుంటారు. కానీ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడే కదా మేము కరోనా నుంచి కోలుకున్నాం, మళ్ళీ మా దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటామంటారేంటి, అసలే మాకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, ఇలా రకరకాలుగా అపోహలు, లేకపోతే మాకేదైనా ప్లాస్మా తీసుకున్న తర్వాత మళ్ళీ మాకేదైనా డిసీజ్ వస్తుందేమో, ఇలా రకరకాలుగా అపోహలు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం కాదని మనకు తెలుసు. వాటి గురించి మీరు ఒకసారి చెప్పండి. అంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక అండి వాళ్ళు ఇవ్వచ్చు. 600 నుంచి 800 ml వరకు తీసుకోవచ్చు. సింపుల్ ప్రొసీజరే, చిన్న నీడిల్ ప్రిక్ ఉంటుంది. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా లోపల అది మెషిన్ బయట కనపడనివ్వకుండా ప్రాసెస్ చేసేస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి దానివల్ల, డొనేషన్ వల్ల అనేది. ఓన్లీ థింగ్ అంటే వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు హాస్పిటలైజ్ అయ్యి ఏదైతే సఫర్ అయ్యారో వేరే వాళ్ళు అవ్వకుండా వీళ్ళు హెల్ప్ చేస్తున్నాము అనేది ఆ యాటిట్యూడ్ కనుక ఉంటే వాళ్ళు చేయటానికి ముందుకు వస్తారు. అదేవిధంగా పేషెంట్ అటెండెంట్స్ కూడా కన్విన్స్ అవ్వాలి మరి దానికి. బికాజ్ అంటే ఈయనొక్కడి వలన అక్కడ డోనర్ ఒక్కళ్ళ వలన ఒక 5-6 పేషెంట్, ఇఫ్ ఒక పేషెంట్ కనుక 200 ml సరిపోయి వాళ్ళకి కనుక సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతే, టెంపరేచర్ అదంతా తగ్గిపోయింది అనుకోండి, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇన్ 1 patient. ద అదర్ రిమైనింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అదర్ పేషెంట్స్ కదా. సో ఇంతమందికి తను లైఫ్ ఇచ్చినట్టే అది. సో ఆ పరంగా ఆలోచించుకుని వాళ్ళు ముందుకు రావాలి. మరి అది గ్రూప్ స్పెసిఫిక్ అవటం వల్ల కూడా మనం అంటే ఈ స్టోరేజ్ ఉండటం అనేది అది అడ్వాంటేజ్ తీసుకుని 1 year స్టోరేజ్ అనేది, అంటే కలెక్ట్ చేసినాక యాంటీబాడీ పాడైపోతుంది అలాంటిది ఏం లేదండి. ఫస్ట్ డోనర్లు ఉంటే కనుక ఇట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు బ్లడ్కి కొన్ని ఉంటాయి కదా సార్, ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఇవ్వగలగాలి బ్లడ్ అని చెప్పేసి. కానీ కరోనా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పుట్టిన బేబీ దగ్గర నుంచి చాలా ముసలి వాళ్ళ వరకు కూడా కరోనా వచ్చి ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ప్లాస్మా వేరు. రక్తం అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఏజ్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలని. కానీ ప్లాస్మాకి కూడా అలా ఉంటుందా? ఉంటుందండి. ఓకే. బ్లడ్ డొనేషన్ రూల్సే ప్లాస్మా కూడా వర్తిస్తాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు షుగర్ ఉంది, అన్కంట్రోల్డ్గా ఉంది, తీసుకుంటే మంచిది కాదు. ఓకే, మీకు ఆల్రెడీ కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేం. తీసుకుంటే డోనర్ సేఫ్టీ అనేది కాంప్రమైజ్ అవుతాం. అది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. డోనర్ ఎప్పుడు సేఫ్గా ఉండడం అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. రెసిపియంట్ అనేది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది సెకండ్ ప్రయారిటీ. సో కాబట్టి బ్లడ్ డొనేషన్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అంతే సేఫ్టీ. ఒక్క పెచ్చు ఎక్కువే తీసుకుంటున్నాం ఇప్పుడు, జాగ్రత్తలు తప్పిస్తే ఇచ్చే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇప్పుడు 70 సంవత్సరాలు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమే అదండి. చిన్నపిల్లలు కానీ ఆర్ పొటెన్షియల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎవరికి ఉంటుంది, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా జబ్బులతో ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఇది అలాంటి వాళ్ళు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటారు? అది మేజర్ అక్కడ తగ్గిపోతుంది మన కలెక్షన్ అనేది. అది వెస్టర్న్ స్టేట్స్ చాలా కరెక్ట్ అండి. ఇండియాలో మన స్టాటిస్టిక్స్ అయితే 25 to 45 మధ్యలో మాక్సిమం ఉన్నారు. ఎందుకంటే మన బయట ఎక్కువ తిరిగి తెచ్చుకుంటున్నారు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ చెప్తే కరెక్ట్ గా అది. కాబట్టి యంగ్స్టర్స్ మన దగ్గర ఎక్కువ వినకుండా వెళ్ళటం, మోర్ హ్యావింగ్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. కానీ అది వాళ్ళెవరు అంటే ఇప్పుడు సపోజ్ 65 దాటి 70s ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండదండి వాళ్ళు ఎవరికి. సో అది కష్టమే మళ్ళీ. ఓకే సార్, ఈ ట్రయల్స్ అనేవి జనరల్గా ఇప్పుడు ఈ కరోనా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. లాక్డౌన్ అంటే ఇప్పటికే చాలామంది ఏ అభిప్రాయాలు ఉన్నారంటే ఒక వైరస్ మనకు వ్యాప్తి చెందకుండా మన నుంచి వేరే వాళ్ళకి రాకుండా మనం జాగ్రత్త పడే సమయం ఇది అని ఆలోచించకుండా ఎప్పుడు బయటకు వదిలేస్తారా, ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనే ఫీలింగ్లోనే ఉన్నారు. ఒక కంటికి కనిపించని శత్రువు బయట ఉంది, మనం బయటికి వెళ్ళకపోవడమే మంచిది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అది రకరకాల ప్రాబ్లం కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉండలేక కావచ్చు, ఇంట్లో ఉన్న ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇంత పీక్ సిచ్యువేషన్లో మనకి ప్లాస్మా థెరపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, త్వరగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఆ సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉందంటారు? ప్లాస్మా థెరపీ మీకు ఆల్రెడీ వచ్చేసిందండి.
అది దెర్ ఇస్ ఎ రియాలిటీ నౌ. సో అది కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే మీరు ప్రయత్నం ఒకవైపు జరగట్లేదు, కొన్ని వందల ట్రయల్స్ జరుగుతున్నాయి. clinicaltrials.gov అన్న వెబ్సైట్లో మీరు చూసుకున్నట్టయితే మీకు నాట్ లెస్ దాన్ 350 ట్రయల్స్ ఆర్ రిజిస్టర్డ్ ఫర్ ది కరోనా అక్రాస్ ది గ్లోబ్ అని, ప్రపంచం మొత్తం మీద. ఇందులో చాలా చాలా కొత్త కొత్త విధానాలు ఆలోచిస్తున్నారు. ఎలాంటి విధానాలు అంటే ఇమ్యూనిటీని బాగా సప్రెస్ చేసేద్దాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న లెవెల్లో మొత్తానికి అనిచేద్దాం ఇమ్యూనిటీని. సైక్లోస్పోరిన్ లాంటివి కానీ, మైక్రోఫెల్మినేట్ మోఫిటిల్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఇచ్చి పూర్తిగా చేసేద్దాం. ఇన్ఫ్లమేషన్ రాకపోతే లంగ్స్ సేఫ్ కదా. దాని నెగిటివ్ ఏంటి అంటే వైరస్ ఎక్కువ పెరుగుతుంది కదా. కొన్ని వైరస్ని పూర్తిగా చంపేద్దాం. ఫారిపిరావిర్ ఇలాంటి కొత్త కొత్త మందులు ఉన్నాయి, వైరస్కి మన హెచ్ఐవికి వాడే మందులు, దాంతో చంపేద్దాం. ప్రాబ్లం ఏంటి అంటే వైరస్ మూలంగా కాదు, వైరస్ ఇండ్యూస్ చేసి ఇన్ఫ్లమేషన్ మూలంగా కదా ప్రాబ్లము. సరే, మూడో విధానం రెండు కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం. వైరస్కి మందులు ఇద్దాము, ఇమ్యూనిటీని సప్రెస్ చేద్దాము, లేదంటే ఇమ్యూనిటీని కంట్రోల్ చేద్దాము. IL-6 యాంటీబాడీస్ కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు చేస్తున్నాం. ఓకే, కొంతవరకు ఈ రకంగా వచ్చింది. ఇంకొంతమంది అవుట్ ఆఫ్ బాక్స్ థింకర్స్ ఉంటారు. ఏమని అంటే ఓకే, బిగ్ డేటా అనాలిసిస్ చేద్దాం, కొన్ని లక్షల పేషెంట్ డేటా తీసుకుని ఏ జీన్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకి వైరస్ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి ముందుగా ఎక్స్ట్రా ప్రికాషన్ ఇద్దాం. ఏ ఎక్స్రే అన్నది రేపు పొద్దున డేంజరస్గా మారబోతుంది, వాళ్ళకి చేద్దాం. ఇది సైన్స్ని ఉపయోగించింది, కంప్యూటర్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి కాకుండా అసలు వైరస్ని బాడీలోకి ఎంట్రీ కానివ్వద్దు. ఎలా చేయాలి? స్పైక్ వచ్చి ఏసీ రిసెప్టర్ ఆగుతుంది కదా, ఈ స్పైక్ని ఏమైనా మనం కోటింగ్ ఇచ్చేద్దాం, లేదంటే ఏసీ రిసెప్టర్ కోటింగ్ ఇచ్చేద్దాం. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, న్యాచురల్లీ అమైనబుల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్, అమైనో లివినిక్ యాసిడ్ అని జాపనీస్ కంపెనీది ఒకటి ఉందండి. సో అదేంటంటే పోర్ఫైరిన్ కింద మారిపోయి ఆ పోర్ఫైరిన్ అనేది స్పైక్ ప్రోటీన్కి అంటుకుపోతుంది. ఒకవేళ బాడీలో వైరస్ వచ్చినా అది అలాగే ఉంటుంది, అది అతుక్కుంటేనే కదా మన బాడీలోకి వచ్చేది. కాబట్టి అలా బయటకి ఎంట్రీ పాయింట్ ఇన్హిబిటర్స్ వస్తున్నాయి. సో ప్రయత్నాలు అన్ని వైపుల నుంచి దాన్ని పద్మవ్యూహంలో చిక్కుకునేలా చేసి చేద్దామని చూస్తున్నాం. కానీ ప్రస్తుతం దాకా ఆ ఇమ్యూనిటీ నెగ్గుతున్నాడు, మనం ఓడిపోతున్నాం. వైరస్ ప్రస్తుతం ఇంకా గట్టిగా ఉందండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ ప్లాస్మా థెరపీ సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, అసలు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే మన ఇండియాకిను వేరే దేశాలకిను చాలా చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం, కరోనా ఎఫెక్ట్లో కావచ్చు, మరణాల రేట్లో కావచ్చు. సో దానికి సంబంధించి చెప్పండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయండి. సో హోప్ కనుక మనం అట్లా చూసుకుంటే ఎలిజిబిలిటీ ఎక్కువగానే ఉండొచ్చు. మెషిన్స్ వరకు ప్రాబ్లం ఏం లేదు. ఇంతవరకు ఏంటి అంటే ఈ ప్లాస్మా థెరపీ అనేది ఫస్ట్లోనే నేను చెప్పినట్టుగా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ వరకు లైక్ నిమ్హాన్స్, ఇంద్రప్రస్థ, అపోలో అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకే కన్ఫైన్డ్గా ఉండి చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అదే ప్లాస్మా కిట్స్ వాడకుండా ఇప్పుడు ప్రోటోకాల్ చేంజ్ చేసుకుని ప్లేట్లెట్స్ ఏమన్నా చేయొచ్చా, ప్లేట్లెట్ కిట్స్ని ఇట్లా వాడుకొని అలా ప్లాస్మా కలెక్ట్ చేసి చేయొచ్చా అంటే మెషిన్స్ వరకు మనకి సఫిషియెంట్గానే ఉన్నాయి. ఓకే. సో కలెక్షన్ కూడా అంటే డోనర్ కనుక మనకి రెడీగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఇమీడియట్గా మిగతా టెస్టింగ్స్ అన్నీ చేసేసి వాళ్ళు కలెక్ట్ చేసి స్టోర్ చేసుకోవడానికి కూడా స్టోరేజ్ కెపాసిటీ కూడా అన్నీ టేక్ ఓవర్ చేస్తే కనుక అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ట్రాకింగ్ వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ ఎట్లా ఉన్నారు, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ ద ప్లాస్మా ఆర్ నాట్, ఇవి ఇంతవరకు చూసుకుంటే వాళ్ళ మోటివేట్ చేసుకుని వాళ్ళని మళ్ళీ మనం డొనేట్ చేయగలిగే ఎలిజిబిలిటీ కనుక తీసుకురాగలిగితే కనుక మనకి నాకు తెలిసి మన ఇండియాలో ఆ ప్రాబ్లం రాదనుకుంటున్నానండి. బికాస్ దే లాట్ ఆఫ్ అంటే స్ట్రాంగ్గా ఉందండి మనకి ఇంకా. ఓకే ఓకే. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి మనకి ఆ డోనర్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అని అనుకుంటున్నాను. అంటే వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏమన్నా హార్ట్ సంబంధించి కానీ వేరే ఏదన్నా మ్యాలిగ్నెన్సీ ఉన్నా ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనం కలెక్ట్ చేయడానికి వీలు ఉండదు. సో ఒక పేషెంట్ దగ్గర నుంచి మనము అంత వాల్యూమ్ 1000 ml వరకు మనం తీసుకోగలుగుతున్నాం కాబట్టి దాన్ని స్ప్లిట్ డోస్ కింద డిఫరెంట్ పేషెంట్స్కి ఎమర్జెన్సీలో ఇచ్చేసి మళ్ళీ ఎవరైతే ఎలిజిబుల్ డోనర్ ఉన్నారో మనకి ఇప్పుడు ప్లాస్మా కన్వల్సెంట్ ప్లాస్మా ఇవ్వడానికి వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బెటర్గా అయినాక వాల్యూమ్ రీప్లేస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దే కెన్ కమ్ అండ్ రీడొనేట్ ద ప్లాస్మా, ప్రాబ్లం ఏమి ఉండదు. అది ఓకే.
సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక ఆశాకిరణంగా ప్లాస్మా థెరపీ ఒకటే కనిపిస్తుంది. గతంలో ఉన్న కొన్ని డిసీజెస్కి ప్లాస్మా థెరపీ పనిచేసింది బాగా అని చెప్తున్నారు కదా. ఈ కరోనాకు ఇంకా ప్లాస్మా థెరపీనే కరెక్ట్గా పనిచేస్తుంది, ఆ వైరస్ మొత్తం చనిపోవడానికి కావచ్చు, మన మరణాల రేటు తగ్గించుకోవడానికి కావచ్చు, ఇదొక్కటే ఫైనల్ అని మనము గట్టిగా చెప్పొచ్చు అంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ప్రస్తుతానికి అది ఒక స్ట్రాంగ్ సైంటిఫిక్ రేషనల్ ఉన్నటువంటి ట్రీట్మెంట్ అండి. ఇది కాకుండా మంచి యాంటీవైరల్ డ్రగ్స్, మంచి వ్యాక్సిన్స్, కొత్త మందులు కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. అందులో కొన్ని న్యాచురల్ న్యూట్రాసిటికల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పిన రీసెర్చ్లో తెలిసింది. సో ఇవన్నీ కూడా ఒక కన్సార్షియం ఆఫ్ ది డ్రగ్స్ కింద, ఒక కాక్టైల్ ఆఫ్ ది డ్రగ్స్ కింద వస్తే సో పేషెంట్స్ని క్లాసిఫై చేసుకుని ఎవరికి ఏది బాగా పనిచేస్తుంది, సో పర్సనలైజ్డ్ థెరపీ, ఓకే, ఏ జీన్ సిగ్నేచర్కి ఏది బాగా పనిచేస్తుంది, మీరు చెప్పినట్టుగా వైరల్ స్ట్రెయిన్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్గా ఉన్నటువంటి ఏ రకంగా మనం దాన్ని కేర్ తీసుకోవచ్చు అన్నదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా బాగున్నాయి కూడా, చాలా ఫాస్ట్ ట్రాక్ మీద జరుగుతున్నాయి. ఓకే, బై ఎండ్ ఆఫ్ జూన్ నాకు తెలిసి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ 100% equipped to fight the disease. ఎందుకంటే ఇంతకుముందు అన్ని పర్మిషన్స్ లేట్ అయ్యేవండి. DCGI కానివ్వండి, ఇప్పుడు వార్ ఫుడ్ మెజర్స్లో దే ఆర్ గివింగ్ ఓవర్ నైట్లో పర్మిషన్స్ గ్రాంట్ చేస్తున్నారు. మేబీ యాజ్ ఎర్లీ యాజ్ వెరీ వెల్కమ్ సైన్ అక్రాస్ ది గ్లోబ్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ సో ఇప్పుడున్న మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం ఇప్పుడున్నాం కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కేసెస్ పెరుగుతున్న దాన్ని బట్టి ఎంత త్వరగా ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే చాలామంది బయటికి రావాలంటే భయం, పిల్లల్ని చూస్తే భయం, పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో భయం, ఎట్లా మా పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళకపోతే మనకి మనీ రాదు, ఆర్థికంగా వెనక పడిపోతాం, ఇంకా ఎన్ని రోజులు ఉంటాం, అది ఒకలాంటి చాలా రకాల డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎంత త్వరగా మెడిసిన్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఎర్లీ జూన్, లేట్ జూన్ అండి, అప్పటికల్లా వచ్చేస్తుందేమో చెప్పని గట్టి నమ్మకాలు ఉన్నాయి మనకి. అంటే ఈ ప్లాస్మా థెరపీ కాకుండా ఇంకా వ్యాక్సిన్, ఓన్లీ ప్లాస్మా థెరపీ ఇచ్చి పేషెంట్ ని సర్వైవ్ చేయటం అనేది కష్టం అండి. ఇట్స్ ఎ సపోర్టివ్ ట్రీట్మెంట్. మిగతా యాంటీవైరల్ ఏజెంట్స్ ఇవ్వాలి, వేరే రూట్ కాజెస్ ఏంటో కనుక్కోవాలి, పేషెంట్ ఆ స్టేజ్ వరకు ఎందుకు వెళ్ళాడు, అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఇది ఎక్స్ట్రాగా ఇచ్చుకుంటే సేఫ్గా చేసుకోవటమే అంతే. ఓకే, ఒకసారి ఇది వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత ఇన్ కేస్ మన ప్లాస్మా థెరపీతో పాటు ఇంకో కొన్ని మెడిసిన్స్, డ్రగ్స్ ఇచ్చి ఆ లక్షణాలన్నీ తగ్గిపోయి పేషెంట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ పేషెంట్కి కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయా? రీఇన్ఫెక్షన్ అవకాశాలు 1% కన్నా తక్కువే ఉంటాయండి, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశాలు లేవండి. సో ఒకసారి వచ్చి తగ్గిపోతే మనిషి ఇమ్యూనిటీ ఫిట్గా ఉన్నంతసేపు మళ్ళీ తిరిగి వచ్చే ఇన్ఫెక్షన్ అవకాశాలు లేవండి. ఓకే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనకు ఒక పాజిటివ్ సైన్గా ప్లాస్మా థెరపీ అయితే కనిపిస్తుంది. అది మీరు అన్నట్టుగా నిజంగా సక్సెస్ అవ్వాలని, ఎందుకంటే ఇంత ప్యానిక్ సిచ్యువేషన్లో ఎంత త్వరగా మనకు ఆ థెరపీ కావచ్చు, డ్రగ్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, ఎంత త్వరగా వస్తే అంత అందరం రిలాక్స్గా ఉండగలుగుతామని అనుకుంటున్నాం. సో ఫైనల్గా ఈ కరోనాకు సంబంధించి ఇంకా భయపడుతున్నారు చాలా, అంటే అవేర్నెస్ పెంచుకుంటే భయపడాల్సిన సిచ్యువేషన్ కొంచెం తగ్గుతుంది. సో అలాగే మీకు చాలా దీంట్లో ఉన్నారు, ప్లాస్మా థెరపీల గురించి కావచ్చు, ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్ వాళ్ళతో మీరు మమేకం అవుతున్నారు కాబట్టి మీకు చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? అంటే ప్రివెంటివ్ మెజర్సే ఎక్కువ మనం కన్సిడర్ చేసుకోవాలండి ఇక్కడ. టెస్టింగ్ ఒకటి, ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు మనంతటి మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవటం అనేది అది దాచిపెట్టుకోకుండా, ఎందుకంటే ఫస్ట్ అందరూ భయపడేది ముందు ఆ 14 days క్వారంటైన్ దానికి భయపడుతున్నారు. గవర్నమెంట్ ఆల్సో గివింగ్ వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఆ క్వారంటైన్కి భయపడకుండా ఫస్ట్ టెస్టింగ్ అనేది ముందు వెళ్ళాలి. ఆ టెస్టింగ్ వెళ్ళిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ఆ కాంటాక్ట్ కేస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రేసింగ్ తర్వాత మళ్ళీ అగైన్ ఆ వాళ్ళు ఎటు మూమెంట్స్ అనేది వాళ్ళది, దాన్ని మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి, ట్రాకింగ్ అనేది. దాని మనంతట మనమే సెల్ఫ్ క్వారంటైన్ అవటం, మనకి ఇప్పుడు నాకు ఏజ్ అయిపోయింది, ఏదో బీపీ ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు
నా అంతటి నేను సెల్ఫ్ ఐసోలేషన్ అదే క్వారంటైన్లోకి వెళ్ళటం అనేది ఆ ప్రివెంటివ్ మెజర్స్ వెళ్ళాలి, హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. మంచి ఇప్పుడు ఎలా అయితే న్యాచురోపతిలో అలాంటి వాటిలో కూడా కొన్ని పనిచేస్తున్నాయి అంటున్నారు. అవన్నీ కూడా ఏంటంటే మన విల్ పవర్ పెంచడానికండి. ఈ యోగా కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తారు ఎక్కువగా యోగాలో, ఆ ధ్యానం అనేవి వీటిల్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే లంగ్ కెపాసిటీని పెంచుతాయి. ఓకే. సో మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు అన్నిట్లో కూడా ఏంటి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడటం, స్ట్రీట్ ఫుడ్స్కి అలవాటు పడటం, అది ఈజీ అంటే రెడీమేడ్ ఫుడ్స్కి. సో అవన్నీ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మన కళ్ళ ముందు మనం కుక్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి ప్రివెంటివ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ప్రొఫైలాక్టిక్గా ఇమ్యూనిటీ పెంచటం అనేది, వ్యాక్సిన్స్ రావటం అనేది తర్వాత స్టెప్. అది ముందు అసలు అది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవటం అనేది, ఈ లాక్డౌన్ వల్ల సమస్య అనుకోవటం ఫైనాన్షియల్గా అది కానీ దానివల్ల ఇప్పుడు నాకు తెలిసి 3 daysలో ఎలా అయితే పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయినాయో ఆ సేమ్ నంబర్ రిపోర్ట్ అవడానికి 1 week పట్టిందండి. ఓకే ఓకే. సో దెర్ ఈజ్ డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంది దానివల్ల. సో ఎప్పుడు కూడా క్లస్టర్ కంటైన్ స్ట్రాటజీ అనేది ఏదైతే గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ పాలసీస్గా పెట్టుకున్నాయో అది ఆల్వేస్ ఆ రూల్స్ పాటించడం అనేది యాజ్ ఏ సిటిజన్గా అందరి బాధ్యత. అది మన జాగ్రత్త కోసమే వాళ్ళు అవన్నీ పెట్టారు. ఓకే సార్, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? మేడం మొత్తం అంతా చెప్పేశారు. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే టెస్టింగ్. ఇంకా ఏమైనా గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఇంకా ఫ్రమ్ ఎనీ అదర్ థింగ్ మనం ఏమైనా చేయగలమా, ఎక్స్ట్రా చేయగలమా అంటే టెస్టింగ్ అండి. ఇప్పుడు కొరియాలో మనం అందరూ చెప్పుకుంటాం అన్నమాట, కొరియాలో టెస్టింగ్ మూలంగానే కంట్రోల్ చేశారు. దక్షిణ కొరియాని మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. చాలా తేడా ఉందండి. దక్షిణ కొరియాలో కొన్ని 10 లక్షల్లో కోట్లు దాటి ఉంటారు, మనకి 130 కోట్ల జనాభా. ఎంతమంది చేయగలం అంటే దీనికి కూడా కొన్ని సొల్యూషన్స్ వచ్చాయి. అంటే క్లస్టర్ శాంప్లింగ్ అంటామండి. అంటే ఏంటంటే ఒక 100 మంది నాజల్ స్వాబ్స్ తీసుకుని ఒకే సొల్యూషన్లో పడేసి ఆ శాంపుల్ నెగిటివ్ అయితే 100 మంది నెగిటివ్. కాబట్టి ఒకటి శాంపుల్ వచ్చినా 100 మంది విడిగా ఇండివిజువల్గా టెస్ట్ చేస్తారు. అలా ఒక ఊరిని మొత్తాన్ని లిమిటెడ్ కిట్స్ తోటి పరీక్ష చేసి దాన్ని రివర్స్గా ఐసోలేట్ చేయమంటున్నారు. అంటే ఆ ఊరిని వదిలేయమంటున్నారు, ఆ ఊరికి కంచి వేసేసి. సో ఇలాంటి టెక్నాలజీస్ కొన్ని చిన్న చిన్న దేశాలు అన్నది ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నాయి. భారతదేశం భౌగోళికంగా చాలా పెద్దది. మనం రాజకీయంగా చూసుకున్నా సరే చక్కటి డివిజన్ ఉంది. స్టేట్కి స్టేట్ ఉంది, డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ ఉంది, మండలం అంటే మన పరిపాలన సౌలభ్యం కోసం చక్కగా మనం డివైడ్ చేసుకున్నాం. ఇదే పద్ధతిని మనం టెస్టింగ్లో మనం వాడుకొని ఆ క్లస్టర్ టెస్టింగ్ అనేది ఏదైతే చేస్తున్నాం, పూల్ టెస్టింగ్ అనేది చేసుకుని కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్తుంటే విన్నాను. చాలా ఆనందం వేసింది అనమాట. అలా స్లోగా లాక్డౌన్ ఎత్తేస్తే మనందరికీ అదొకటే భయం ఉంది కదా, ప్రాక్టికల్ అండి, కుదురుతుంది. అలా జాగ్రత్తగా చేసుకుంటే సో ఎక్కడెక్కడైతే మనకు అనుమానాస్పదంగా ఉన్నాయో అక్కడ దాన్ని సీల్ చేసుకుంటాం ఒక 21 days ఎక్స్ట్రా. సో బట్ ఇట్ ఇస్ నాట్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అంతా ప్రాక్టికల్గానే ఉంటుంది, బయటకు వచ్చేస్తాను అనుకోండి. అదే సార్, మీరు అన్నట్టుగా చాలా త్వరగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు, మనం కూడా అదే కోరుకుందాం. అలాగే ఈ కరోనాకు దాన్ని త్వరగా జయించే మెడిసిన్, ప్లాస్మా థెరపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, చాలా త్వరగా రావాలి అని చెప్పేసి ఎవరైతే ట్రయల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ సాధించాలని చెప్పేసి మీరు కూడా చాలా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా వచ్చి మా ప్రేక్షకులకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. ప్లాస్మా థెరపీ గురించి చాలా వివరాలు మాకు తెలియనివి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదండి, మనకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ప్లాస్మా థెరపీ ఒకటి మనకు ఆశాజనకంగా కనిపిస్తుంది. కేవలం ప్లాస్మా థెరపీతోనే కంప్లీట్గా కరోనాను మనం జయించలేం. దాంతోపాటు మనకు కొన్ని మెడిసిన్స్, డ్రగ్స్ కూడా వాడి కరోనాను మనము అరికట్టగలమని ఒక ఆశ మనకు కనిపిస్తుంది. ఆ విధంగా జరగాలని మనం కోరుకుందాం. అలాగే వైద్యులు ఎవరైతే ట్రయల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ, ప్రభుత్వాలు చేస్తున్నాయో అవన్నీ కూడా సక్సెస్ కావాలని మనం ఇంట్లో నుంచే కోరుకుందాం. దీంతోపాటు మీరు చేయవలసిందల్లా క్వారంటైన్ చేయండి, స్టే హోమ్, స్టే సేఫ్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.